ఆంధ్రాలో ఆందోళనలకు సంబంధించి ఇదివరకు ఈనాడు ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ హైలైట్ చేసి ఇప్పుడు సాక్షి ఆ పని చేస్తుంది. ఎవరు అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా ఉండే మీడియా హైలైట్ చేస్తూ ఉంటుంది, ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండే మీడియా. అప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతిలలో చిన్న చేపాటి ఉద్యమాలు కూడా హైలైట్ అయ్యాయి. ఇప్పుడు అసలు ఆ వార్తలే రావట్లేదు. అయితే గీత ఏమన్నా లోకల్ సిటీ ఎడిషన్లకు పరిమితం చేస్తున్నారేమో. అదే సందర్భంలో ఇప్పుడు సాక్షి ఆ రోజుల్లో అదేసేది కాదు, ఇప్పుడు వాళ్ళు వేస్తున్నారు. ఇందులో 108 ఉద్యోగులు సమ్మెబాట ఒకటి, కథం తొక్కిన ఆశా వర్కర్లు ఒకటి, రోడ్డు ఎక్కిన పత్తి రైతు ఒకటి, 3 కాన్సెప్ట్ని హైలైట్ చేశారు. ఇందులో 108 ఉద్యోగులు ఏమో 15 డిమాండ్ల సాధన కోసం పట్టుబడుతున్నారు, జీతాలు రావట్లేదు అన్నటువంటి దాని మీద సమ్మెకి దిగుతామని హెచ్చరిస్తున్నారని, 25లోగా ప్రభుత్వం స్పందించాలని, అలాగే ఆశా వర్కర్లు గతంలో కుదిరిన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారంలోకి వచ్చి 5 నెలలైన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ, ఏదైతే రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ళకి పెంచాలని, 60,000 రూపాయల పదవి విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, చనిపోయిన ఆశాలకు మట్టి ఖర్చుల కింద 20,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు రోడ్డెక్కారు. అట్లాగే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులకు మద్దతు ధర లభించడాన్ని సాకులు చెబుతూ పత్తిని కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారంటూ సోమవారం రైతులు రోడ్డెక్కారు. పల్నాడు జిల్లా గణపవరంలో జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి వెంకటకృష్ణ ఎంటర్ప్రైజెస్లో ఇటీవల CCI పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. నిబంధనల పేరుతో 90% పత్తి రోడ్డులను తిరస్కరిస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి మీద బైఠాయించి పత్తిలో ట్రాక్టర్లను జాతీయ రహదారికి అడ్డంగా నిలిపి దిగ్బంధనం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.